హజరత్ హుజూర్ సర్కార్ దో ఆలం సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడు ఏం చెప్తారు, ख्वाजा मोइनुद्दीन चिश्ती को आने का हुक्म दिया जाए. అప్పుడు ఖాజా గరీబ్ నవాజ్ అప్పగారు ముంగటికి వెళ్తారు. అప్పుడు అప్పగారు ఏమంటారు, నీకు నేను హిందుస్థాన్ కా వలీగా నియమించాను, హిందుస్థాన్లో నా తరపున నీకు పంపిస్తున్నాను అని చెప్తారు. నువ్వు ఇక్కడ నుంచి హిందుస్థాన్ వెళ్ళు అంటారు. అప్పుడు అప్పగారు అక్కడ నుంచి బయలుదేరి వారి యొక్క గురువైన హజరత్ ఉస్మానే హారూని రజియల్లాహు అన్హు మక్కా ముఅజ్జమలో ఉంటారు అప్పగారు. ఇప్పుడు కూడా అప్పగారి సమాధి మక్కాలోనే ఉన్నది. గురువు గారి దగ్గరికి వెళ్ళి అప్పగారు, నాకు హజరత్ ముహమ్మద్ ప్రవక్త గారు ఇలా ఆదేశించారు, హిందుస్థాన్ వెళ్ళమని చెప్పారు, మరి మీ ఆజ్ఞ తీసుకొని నేను వెళ్ళడానికి వచ్చానని చెప్తారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత హజరత్ ఉస్మానే హారూని రజియల్లాహు అన్హు చాలా ఆనందంతో సంతోషంతో అప్పగారిని దగ్గర తీసుకొని అప్పగారి మాథ మీద ఇక్కడ ముద్దు పెడుతూ అప్పగారికి ఖిర్ఖాయ్ ఖిలాఫత్ అంటే ఇది ఒక సూఫీజంలో ఏముంటుందంటే, ఖిలాఫత్ అంటే అప్పగారి తర్వాత అప్పగారి యొక్క జానషీన్ చేసి అక్కడ ఖిలాఫత్ ఇచ్చి నువ్వు సిల్సిలాను ముంగడ తీసుకుపోవాలి అన్నట్టు ఒక రసం అన్నట్టు. అది ఖిలాఫత్ జానషీన్కైనా కావచ్చు, ఖిలాఫత్ ఖలీఫాలకు కూడా ఇస్తారు అన్నట్టు. సో అప్పగారు హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ హసన్ చిష్తి రెహమతుల్లాహ్ అలైహి అప్పగారిని వారి యొక్క జానషీన్గా తీసి అక్కడ ఖిలాఫత్ ఇచ్చి, అదేవిధంగా చిష్తియా పీఠంలో ఎందరో మహానుభావులు ఒకరి తర్వాత ఒకరికి ఇచ్చిన తబర్రుకాత్ ఈరోజు కూడా మన సిద్దిపేట ఆశ్రమంలో హజరత్ గులాం రసూల్ నాయబ్ షహీదన్నా చిష్తి అప్పగారు ఫాజిల్ అప్పగారికి ఇచ్చిన యొక్క తబ్రూక్ ఉంగరాలు కానివ్వండి, అప్పగారి పాదరక్షలు కానివ్వండి, మరి అప్పగారి కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న తబ్రూక్ అది కూడా వాళ్ళకి విరాసత్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే అప్పగారు అవన్నీ ఇచ్చేసి ఇక నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు నాయన అని చెప్పి మరి చాలా దుఃఖంతో, ఎందుకంటే 20 సంవత్సరాలు అప్పగారు ఎంబడి ఉన్నారు కాబట్టి మొయినుద్దీన్ అప్పగారు కూడా గరీబ్ నవాజ్ అప్పగారు కూడా ఆయన గురువు అంటే చాలా ప్రేమ. ఎట్లా అంటే ఇక ఒక్క గురువు 80 తల్లులతో సమానం అని మన సద్గురువులు పలికినారు. అయితే హజరత్ ఖ్వాజా ఉస్మానే హారూని రజియల్లాహు అన్హు అప్పగారు ఏం చేశారంటే, పోయేటప్పుడు హజరత్ ఫఖ్రుద్దీన్ గుర్దేజీ రజియల్లాహు అన్హు అని ఇంకో అప్పగారి యొక్క ఇష్టమైన శిష్యుడు ఉండే, మన గరీబ్ నవాజ్ అప్పగారి యొక్క పీర్ భాయ్. అదేవిధంగా గరీబ్ నవాజ్ అప్పగారి యొక్క అత్తమ్మ కొడుకు ఆయనకు ఇచ్చేయమంటారు, చూడు ఖాజా మొయినుద్దీన్ చిష్తి, నేను నీకు తోఫాలా హజరత్ ఖ్వాజా ఫఖ్రుద్దీన్ గుర్దేజీ రెహమతుల్లాహ్ అలైని ఇస్తున్నా, నువ్వు ఈయనను మంచిగా చూసుకోవాలి, నీతోనే పెట్టుకోవాలి ఎల్లప్పుడు అని చెప్తారు. అదేవిధంగా హజరత్ ఖ్వాజా ఫఖ్రుద్దీన్ గుర్దేజీ రెహమతుల్లాహ్ అలై అప్పగారికి ఏం చెప్తారు, చూడు ఫఖ్రుద్దీన్, నువ్వు ఇన్ని సంవత్సరాలు నాకు ఏ విధంగా అయితే సేవ చేసినావో అదేవిధంగా నువ్వు ఖాజా మొయినుద్దీన్ చిష్టి కూడా సేవ చేయాలి అని చెప్పి ఎప్పుడు ఆయన నిడవకూడదు అని చెప్పి పంపిస్తారు. గురువు మాట నిలబెట్టి హజరత్ ఖ్వాజా ఫఖ్రుద్దీన్ గుర్దేజీ రెహమతుల్లాహ్ అలై అప్పగారు ఆయన పీర్ భాయ్ అయినప్పటికీ వారి యొక్క గురువు ఏం చెప్పారు, నువ్వు ఆయన ఖిద్మత్ చేయాలని చెప్పారు కాబట్టి ఒక సేవకుని లాగా హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ హసన్ చిష్తి రెహమతుల్లాహ్ అలై అప్పగారి యొక్క సేవ చేయడం జరిగింది వారి జీవితాంతం కూడా. అదేవిధంగా వారి యొక్క గురువు గారు ఆయనకు గిఫ్ట్గా అంటే ఇనాం అంటే ఒక తోఫా, ఒక బహుమతిగా ఇచ్చిన హజరత్ ఫఖ్రుద్దీన్ గుర్దేజీ రెహమతుల్లాహ్ అలై అప్పగారిని కూడా ఖాజా గరీబ్ నవాజ్ అప్పగారు అదే ప్రేమతోని ఆయన చూసుకునేటివారు. ఆయన ప్రేమ ఎంత నిరాడంబరంగా ఉండేదంటే హజరత్ ఫఖ్రుద్దీన్ గుర్దేజీ రెహమతుల్లాహ్ అలై అప్పగారి పేరు మీదనే అప్పగారు ఆయన కొడుకు పేరు పెట్టుకున్నారు, హజరత్ ఫఖ్రుద్దీన్ చిష్తి సర్వాడ్ షరీఫ్ రెహమతుల్లాహ్ అలై అప్పగారిది అన్నమాట. అప్పుడు ఇచ్చి పంపించడం జరిగింది. అక్కడ నుంచి హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ హసన్ చిష్తి రెహమతుల్లాహ్ అలై అప్పగారు మరియు అదేవిధంగా హజరత్ ఖ్వాజా ఫఖ్రుద్దీన్ గుర్దేజీ రెహమతుల్లాహ్ అలై అప్పగారు అక్కడ నుంచి బగ్దాద్కి వెళ్ళడం జరిగింది. బగ్దాద్లో హజరత్ షహాబుద్దీన్ సోహరావర్ది రెహమతుల్లాహ్ అలై అప్పగారు కలిసి, హజరత్ షహాబుద్దీన్ సోహరావర్ది అప్పగారి కాలంలోనే వాళ్ళు కూడా మహానుభావులు. సోహరావర్ది సిల్సియా యొక్క స్థాపితం చేసిన ఆయన షహాబుద్దీన్ సోహరావర్ది వారికి ఒక మిత్రత అంటే స్నేహం ఉండేది. సిల్సిలాలు వేరైనా తారక మంత్రం ఒకటే, తారక మార్గం ఒకటే, భగవత్ మార్గం ఒకటే కాబట్టి వాళ్ళందరూ మిత్రులలాగా కలిసి ఉండేటివారు అన్నట్టు. అక్కడ నుంచి మరియు రవాణా అయ్యి హిందుస్థాన్కి బయలుదేరుకుంటూ మన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి వచ్చి పాకిస్తాన్లో హజరత్ ఖ్వాజా దాతా గంజ్ బక్ష్ రెహమతుల్లాహ్ అలై అప్పగారి యొక్క దర్గా దగ్గర చిల్లా కూర్చోవడం జరిగింది.
చిల్లా దగ్గర హజరత్ ఖాజా మొయినుద్దీన్ హసన్ చిష్తి రెహమతుల్లా అలీ అప్ప గారు ఒక మషూర్ కలాం చెప్పారు. అది ఈ రోజుకి కూడా అక్కడ రాసి ఉంది. ఏం రాసి ఉంది? గంజ్ బక్షే ఫైజ్ ఆలం మజహరే నూరే ఖుదా నా కిసారా పీరే కామిల్ కామిలారా రెహనుమా అని ఒక షాయరీ చెప్పారు అన్నట్టు హజరత్ దాతా గంజ్ బక్ష్ రహమతుల్లా అలీ అప్ప గారికి. అప్పటి నుంచి అది ఇప్పుడు కూడా ఫేమస్ ఉన్నది. ఇప్పుడు అప్పగారిది నాకు తెలిసి 900 ఎంతో ఊర్స్ నడుస్తున్నది. మన పాకిస్తాన్లోని లాహోర్లో అప్పగారి దర్గా ఉన్నది. అక్కడ నుంచి అప్పగారు ఆఫ్ఘనిస్తాన్ దాటి పాకిస్తాన్ దాటి మరి మొదటగా ఢిల్లీకి పోతారు. ఢిల్లీలో యమునా నది తీరాన అప్పగారు కొన్ని రోజులు బస చేస్తారు. అక్కడ నుంచి బయలుదేరి వారి యొక్క గురువు గారు ఆజ్ఞ ప్రకారం అజ్మేర్ షరీఫ్కి వచ్చేస్తారు. అయితే అజ్మేర్ షరీఫ్కి అప్పగారు రాకముందు అప్పగారికి మన ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో గజనీ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆడ గోరీ మొహమ్మద్ గజనీ మొహమ్మద్ అని అప్పుడు దండయాత్రలు చేసిన వాళ్ళు. అయితే అక్కడ ఏం చేశారంటే వాళ్ళ యొక్క సిపాయిలు కలిసి ఇప్పుడు మీరు ఈ సమయంలో మీరు వెళ్ళడం మంచిది కాదు, ఎందుకంటే అక్కడ యుద్ధం జరిగింది. యుద్ధంలో ఆయన గజనీ మొహమ్మద్ ఒక్క నిమిషం ఆయన ఓడిపోవడం జరిగింది, అట్లా అని చెప్పడం జరిగింది. అయితే అక్కడి నుంచి మరి ఢిల్లీకి రావడం జరిగింది. అప్పుడు కరీంనాథ్ అప్ప గారు వాళ్ళ సైనికులకు ఏం చెప్తారు? మేము కత్తి ఆధారంతో వెళ్ళట్లేము, మేము ప్రేమ రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మద్ ప్రవక్త గారి యొక్క నడవడిని మరి గురు మార్గంని బోధించడానికి దానిపైన నమ్మకం మీద వెళ్తున్నాం. మాకు కత్తులతోని ఈ రక్తపాతాలతోని జయించడానికి వెళ్ళట్లేము మేము అని చెప్తారు. అక్కడ నుంచి అప్పగారు ఢిల్లీకి వచ్చేస్తారు. ఢిల్లీలో కొన్ని రోజులు బస చేస్తారు. మరి అదేవిధంగా వారి యొక్క గురువు గారి ఆజ్ఞ ప్రకారం ఇప్పుడు ఏదైతే మన దగ్గర హజరత్ ఖ్వాజా ఫాజిల్ అఫ్జల్ వలీ చిష్తి, ఫాజిల్ సర్కార్, ఫాజిల్ ప్రభు గారు వారి యొక్క గురువు ఆదేశ ప్రకారం సిద్దిపేటలో ఉండాల్సిందిగా వారి గురువు ఆదేశం ఉండే. అయితే అప్పగారు మొదట ఆశ్రమం అహ్మదీపురంలో స్థాపితం చేసినప్పుడు అది సిద్దిపేటల మండలంలో ఉండేది. కానీ తర్వాత అది క్రమేపీ సిద్దిపేట పోయి గజ్వేల్ మండలంలోకి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత అప్పగారు వారి యొక్క గురువుగారి ఆజ్ఞ బ్రేక్ కావద్దు, ఆజ్ఞకు మనం అది చేయకూడదని సిద్దిపేటకు షిఫ్ట్ అయ్యి సిద్దిపేటలో నాయబ్ నగర్ ఆశ్రమాన్ని ఆస్థానయ నాయబిని స్థాపించడం జరిగింది. అదేవిధంగా హజరత్ ఖ్వాజా అంటే మన అప్పగారులు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నారు? వారి యొక్క గురువుల నుంచి తీసుకున్నారు. వారి యొక్క గురువుల నడవడి ఎలా ఉండేనో ఆ నడవడి ప్రకారం వీళ్ళు అక్కడ నుంచి నేర్చుకున్నారు. మరి హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ హసన్ చిష్తి రెహమతుల్లా అలీ గారు ఢిల్లీ నుంచి అజ్మేర్కి వచ్చి అజ్మేర్లో తారాగఢ్లో అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ అనే రాజు పరిపాలిస్తుండేది. అక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క మహల్ ఏమో తారాగఢ్ దగ్గర ఉండే, తారాగఢ్ మీద ఉండే అని కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి, పర్వతాలలో ఉండే. దాని కింద అక్కడ ఒంటెలు కొట్టే ఒక స్థలం ఉండే. అక్కడ హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ హసన్ చిష్తి రెహమతుల్లా అలీ అప్పగారు మరియు ఆయనతో పాటు ఆయన 40 మంది శిష్యులు ఉండే అప్పగారికి. దాంట్లో హజరత్ ఖుద్బుద్దీన్ బఖ్తియార్ కాకి రెహమతుల్లా అలీ అప్పగారు ఉండే, హజరత్ ఫఖ్రుద్దీన్ గుర్దేజీ రెహమతుల్లా అలీ అప్పగారి యొక్క పీర్ భాయ్ కూడా ఉండే. వీళ్ళందరూ అప్పగారితో ఉండే. అయితే అక్కడ ఒంటెలకు ఎవరైతే దేఖ్బాల్ చేస్తుండే వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ అప్పగారు ఒంటెలు కూర్చుంటాయి, వీళ్ళు ఇవ్వాలి వీడికి వెళ్ళి అని కఠోరమైన సంభాషణతో అప్పగారితో మాట్లాడతారు. అప్పుడు అప్పగారు అంటారు, సరే ఇక్కడ మేము ఒంటెలు కూర్చుంటాయి, మేము పోతున్నామని. అప్పగారు అక్కడి నుంచి లేచి అక్కడ ఒక గుహ ఉంటుంది. ఈరోజు కూడా అజ్మేర్ షరీఫ్కి వెళ్తే మీరు అక్కడ గరీబ్నవాజ్ అప్పగారు చిల్ల కూర్చునేది ఒక జాగ ఉంటుంది. అక్కడ అప్పగారు అక్కడికి వెళ్ళి వారి యొక్క స్థావరం ఏర్పాటు చేసుకొని అక్కడే ఉన్నారు, ధ్యానం చేసుకుంటారు. అయితే నెక్స్ట్ డే ఒంటేలు లేవలే, ఎందుకు? గరీబ్నవాజ్ అప్పగారు వాళ్ళకి ఏం చెప్పారు, ఒంటేలు ఆడనే కూర్చుంటాయి, అప్పుడు మంచిగా కూర్చుంటాయి నాయన మీ ఒంటేలు అని చెప్పి అప్పగారు వెళ్ళిపోయి. నెక్స్ట్ డే ఒంటేలు అంటే క్యామల్స్, ఊంట్, అవి లేవకొచ్చినాయి. అప్పుడు గరీబ్నవాజ్ అప్పగారు అంటారు, వాళ్ళ సిపాయిలు చాలా ప్రయత్నిస్తారు, అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు, కానీ ఎట్లా కూర్చుంటాయి అంటే ఒంటేలు భూమిలకే లేదో పట్టుకున్నట్టే కూర్చుంటాయి, అయస్కాంతం పట్టుకున్నట్టు కూర్చుంటాయి. ఇక అప్పుడు వారి సిపాయిలు తప్పు చేసుకొని ఇది మనం నిన్న వచ్చిన ఒక మహానుభావుని మనం కించపరిచినట్టు మాట్లాడినాం, దానివల్లనే జరిగింది కావచ్చు అని మళ్ళీ గరీబ్నవాజ్ అప్పగారికి క్షమాపణ కోరుతాం. అయితే ఇక్కడ ఇంకోటి ఏమున్నదంటే అప్పుడు గరీబ్నవాజ్ అప్పగారు వాళ్ళను క్షమించి సరే మీ ఒంటెలు లేచినే పొండిని పంపిస్తారు.
అయితే ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క చరిత్ర చూస్తే మీరు పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క తల్లి ఆమె కొన్ని విద్యలు తెలిసి ఉండే. అయితే ఆమె ముందే పసిగట్టిన ఉండే. ఆమె ఏమనుండే, నీ రాజ్యంలో ఒక ఋషి, ఒక మహానుభావుడు వస్తాడు, ఆయన వచ్చిన తర్వాత నీ రాజ్యం నేను కోల్పోతావని చెప్తుండే. అయితే అప్పటికే ఒక ఊహాపల్పమైన చిత్రం వేయించి అప్పగారిని చంపడానికి చాలా ట్రై చేశారు అన్నట్టు. కానీ ఎవరు అప్పగారిని చంపడానికి వచ్చినా కానీ అప్పగారిని చూసి, అప్పగారి ముఖం చూసి, అప్పగారి పాదాల మీద పడిపోయేటోళ్ళు అంటారు. మరి దాని తర్వాత హజరత్ ఖాజా మొయినుద్దీన్ హసన్ చిష్తి రహమతుల్లాహి అప్పగారు అన్నాసాగర్ ఇప్పుడు అన్నాసాగర్ చెరువు ఉంటుంది,